ప్రశాంతమ్మ వల్ల సాకారమైన ఏళ్లనాటి ఆటో కార్మికుల కళ. ఆటో నగర్ ఏర్పాటుకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి. అభివృద్ధి సంక్షేమం అంటే చంద్రబాబు ఆయన పాలనలో రైతులతో పాటు ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉన్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని విలియమ్స్పేటలో ఆటో నగర్ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వాలలో ఆటో నగర్ ఏర్పాటు కోసం పలుమార్లు దరఖాస్తులు చేసుకున్నా సాకారం కాలేదని, సమస్య తమ దృష్టికి తీసుకురావడంతో సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మండలంలోని విలియమ్స్పేట గ్రామంలో 7 ఎకరాల 30 సెంట్లు ఆటో నగర్ ఏర్పాటుకు కేటాయించినట్లు ఆమె తెలిపారు. అలాగే కోవూరు రైతులు నా నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 38,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేసి కోవూరు నియోజకవర్గం జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. రైతులకు ధాన్యం డబ్బులను 24 గంటల్లో అందించిన ఘనత సీఎం చంద్రబాబుదే అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో ప్రజలకు అందిస్తున్నారని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో దూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు ఎంవి శేషయ్య, చైర్పర్సన్ సుబ్రజామురళి, టీడీపీ మండల అధ్యక్షులు బత్తల హరికృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు పాల్గొన్నారు. ఈరోజు మనం ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలో ఆటో నగర్ కి పూజ చేసుకోవడానికి వచ్చిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే అన్నిటికన్నా ముందుగా ఈ ఆటో యూనియన్ సభ్యులు ఇప్పుడే మాట్లాడారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ స్థలం కోసం పాటుపడుతున్నారో వాళ్ళు మాటల్లో చెప్పడం జరిగింది. మనము ఇప్పుడు ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమము సమపాలనలో చేయగలిగిన ముఖ్యమంత్రి కింద మనమంతా పనిచేస్తున్నాము. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన అభివృద్ధికి అంటే అడుగులు ముందుకు వేస్తూ వెళ్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు మనకి ఈ ఆటో నగర్ రావడం జరిగింది. ఎందుకంటే అన్ని సంవత్సరాల నుంచి ఫైల్ రన్ చేస్తున్నా ఇప్పటికిప్పుడు కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, అధికారులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ ఫైల్ని కంప్లీట్ చేసి మనకు ఇవ్వడం జరిగింది. 7 ఎకరాల 30 సెంట్లు ఆటో నగర్ ఇక్కడ మనం స్థాపించుకోవడం జరిగితే మనం బుచ్చిరెడ్డిపాలెం అభివృద్ధిలోకి పోతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఎంతో మందికి యువకులకి ఇది ఒక ఉపాధి కేంద్రంగా కాబోతుంది రాబోయే రోజుల్లో. ఇదే కాదు, మన కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అని చెప్పి మనం ఎట్లయితే చెప్పుకున్నామో, ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, మొన్నే మనం రైతులకి ఎంత మంచి జరిగిందో ప్రతి రైతు మాట్లాడారు. నేను ఊర్లో లేను, అందుకని ఈరోజు దాన్ని మెన్షన్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎప్పుడు జరిగినంత ధాన్యం కొలత మన కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి రైతులందరూ కొలిసారు. ఇంచుమించు 38,000 టన్నులు కొలిసారని చెప్పి అన్ని కాన్స్టిట్యున్సీలో కన్నా జిల్లాలో మనం ఎక్కువ ఇవ్వగలిగాము. ఎందుకంటే మంది ముఖ్యంగా డెల్టా ప్రాంతం కాబట్టి ఇవ్వడం, ప్రభుత్వానికి ఇవ్వడం అదొకటి అయితే 24 గంటల లోపల ప్రతి రైతు ఖాతాలో డబ్బులు వేయించారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా అమాలీలకు కూడా 24 గంటల్లో డబ్బులు పడినా మొట్టమొదటిగా ఇప్పుడే అని చెప్పి చెప్తున్నారు రైతులందరూ కూడా. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వంతో మేము అండగా ఉన్నాము, మాకు ఎంతో అభివృద్ధి జరిగింది అని చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ ఆటో నగర్ కార్మికులు కూడా అదే మాదిరా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో మనము కోవూరు నియోజకవర్గానికి ఉపాధి కోసం ఇంకా ముందుకెళ్ళిపోతున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న మన కోవూరు షుగర్ ఫ్యాక్టరీని సమస్యని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కలెక్టర్ గారు అందరూ కలిసి మాట్లాడుతున్నాము, చర్చలు జరుగుతున్నాయి. అది కూడా తప్పకుండా అతి త్వరలో దాన్ని ఆ సమస్యని క్లియర్ చేసి కార్మికులకైతేనేమి, రైతులకైతేనేమి వాళ్ళకి న్యాయం చేసి రాబోయే రోజుల్లో మన కోవూరు నియోజకవర్గంలో ఉన్న యువతకు అందరికీ కూడా ఒక దారి చూపే యత్నం చేస్తున్నాము. ఇందుకు మనకి ఈరోజు ఈ ఆటో నగర్ కూడా ఇప్పుడే వీళ్ళు చెప్పారు, మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో
ఈ ఆటో నగర్ని వాళ్ళకి చదువు చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. ఆల్రెడీ కొన్ని మిషన్స్ వచ్చాయి. 2 రోజుల్లో ఇంకా కొంచెం పెద్ద మిషన్లు కూడా వచ్చి వాళ్ళకి కంప్లీట్ గా ఇది క్లియర్ చేసి 2 నెలల్లో ఈ ఆటో నగర్ ఇక్కడ స్టార్ట్ చేసే విధంగా మళ్ళీ మనం తిరిగి దీన్ని ఓపెనింగ్ కి రావాలని చెప్పి అందరినీ నేను కోరుకుంటున్నాను. ఇక్కడ